హాయ్ మామ, ఇది నా సెకండ్ వీడియో, డే 2. టైం వచ్చేసరికి 6:35 అయిపోతుంది. ఉదయపూర్లో ఇంకా వెళ్తురుగానే ఉంది. డే 2 సెకండ్ వీడియో ఛాలెంజెస్లో చూసుకుంటే ఈరోజు కెమెరాలో ఫోకస్ పీకింగ్, ఫోకస్ని ఎలాగా ఓవర్కమ్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. ఇక్కడ మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మామ. ఒకటి వాచ్, ఇంకోటి ఫాగ్ స్ప్రే మామ. సో ఇది కెమెరా చూపిస్తాను. నేను యూస్ చేసే లెన్స్ వచ్చేసరికి 50mm లెన్స్ మామ, 1.8 అపార్చర్. నేను మాన్యువల్ మోడ్లో ఎప్పుడు ఫొటోస్ ట్రై చేస్తున్నామా, ఎందుకంటే ఆటో మోడ్లో మనకి లైటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. అదే మాన్యువల్ అయితే మన కంట్రోల్లో ఉంటుంది. అపార్చర్ కానీ షటర్ స్పీడ్ కానీ ఏదైనా సరే మన కంట్రోల్లో ఉంటుంది. డిపెండ్స్ ఆన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఏదైనా సరే. ఫస్ట్ స్విచ్ ఆన్ చేస్తున్నా. కొంచెం డౌన్ చేస్తున్నాము ఎందుకంటే లైటింగ్ మీకు బాగా కనిపిస్తుంది. ప్రెసెంట్ వచ్చేసరికి నేను షటర్ స్పీడ్ వచ్చేసరికి 1/5 పెట్టాను. యాక్చువల్గా 1/5 పెడితే చాలా డ్రీమీగా ఉంటాయి పిక్స్. అది నేను చూపిస్తున్నది. మెయిన్గా మనకి కెమెరాలో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ షటర్ స్పీడ్, అపర్చర్ వాల్యూ, తర్వాత ఐఎస్ఓ అన్న. ఈ మూడే మ్యాక్సిమం. ఈ మూడిట్లో ఎక్స్పర్ట్ అయిపోతే మీకు ఫోటో అనేది ఎలా అయినా బాగా తీయచ్చు మామ. ఫస్ట్ వచ్చరికి షటర్ స్పీడ్ గురించి. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత ఫోకస్డ్గా ఫొటోస్ రావు, అంటే క్రిస్టల్ క్లియర్గా కనిపించే ఫొటోస్. మ్యాక్సిమం ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే ఒక మనిషిని తీయాలంటే 250 అబోవ్ ఉండాలి మామ. ఇది వచ్చేసరికి ఎంత తక్కువగా ఉంటే అంత బాగా లైటింగ్ అనేది తీసుకుంటుంది. ఐఎస్ఓ వచ్చేసరికి మనకి లైటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 160లో పెట్టాను మామ. నాకు లైట్ వచ్చేసరికి ఇంతలా కనిపిస్తుంది కదా, నేను ఇంకా డౌన్ చేస్తున్నా. డౌన్ చేస్తే ఏమవుతుందంటే లైటింగ్ అనేది తక్కువ అవుతూనే ఉంటుంది. మ్యాక్సిమం ఈ సోనీ A7 IIIలో 50 అనేది ఐఎస్ఓ లాస్ట్ మామ. ఇంతకంటే కిందకి దిగామంటే ఆటో మోడ్కి వెళ్ళిపోద్ది. ఆటో మోడ్లో చూసారు కదా, ఆటోమేటిక్గా ఉన్న అట్మాస్ఫియర్ లైటింగ్ కండిషన్లో అది తీసుకుంటుంది మనకి ఆబ్జెక్ట్ అనేది చూపించుకోవడానికి. నేను అంత అవసరం లేదు కాబట్టి నేను ఒక 150 160 అలాగా ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందో చూపిస్తాను ఒకసారి. మొత్తం వైట్ అయిపోద్ది. సో నేను దీని గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈరోజు వచ్చేసరికి ఫోకస్. చాలామందికి ఫొటోస్ బ్లర్ వస్తున్నాయి, అసలు ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేయట్లేదు అని అంటున్నారు కదా. నేను చూపిస్తాను జస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ నాకు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాచ్, ఒక స్ప్రే బాటిల్. నేను ఫస్ట్ వాచ్కి ఫోకస్ తీసుకుంటున్నా. ఆఫ్ షటర్, ఇక్కడ ప్రెస్ చేసే బటన్ ఉంటుంది కదా, ఈ ప్రెస్ చేసే బటన్ మనకి అదే ఫోటో క్లిక్ చేసే బటన్ ఉంటుంది కదా. సింపుల్ వే చెప్పాలంటే, అంటే మనం కంప్లీట్గా ఒక పిక్ క్లిక్ చేసే మూమెంట్లో ఆఫ్ ప్రెస్ చేయండి మామ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి సగం ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని గ్రీన్ కలర్ అనేది డాట్స్ వస్తున్నాయి, బాక్సెస్ కానీ. అదేంటంటే నాకు ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు ఫాగ్ మిషన్ వచ్చేసరికి అక్కడ ఉంది మామ. ఓకే, దాని మీద ఇప్పుడు మనకి ఓకే 1 సెకండ్. ఫాగ్ మిషన్ మీద స్ప్రే బాటిల్ మీద మనకి డాట్స్ అనేది ఆబ్జెక్టిఫై చేస్తుంది, అంటే ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ దగ్గరలో ఏదైతే దగ్గరగా ఉందో లెన్స్కి అది మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది మామ. అది బ్లైండ్గా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వాచ్ దగ్గరగా ఉంది, ఇక్కడ చూస్తే వాచ్ దగ్గరగా ఉంది, స్ప్రే బ్యాక్ సైడ్ ఉంది. నేను డిఫాల్ట్గా స్ప్రే అంటే ఫోకస్ తీసుకుంటే నాకు వాచ్ అనేది చాలా తొందరగా ఫోకస్ తీసుకుంటుంది. ఫోటో తీసి చూపిస్తా. ప్లాన్ చేస్తున్నా. ఫాగ్ మిషన్ ఓకేనా మామ. ఈ ఇమేజెస్ నేను
వీడియోలో చూపిస్తాను. సో ఇది నాకు రిఫ్లెక్షన్ మోడ్లో ఉంది, తర్వాత క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది జస్ట్ ఆఫ్ బటన్. చాలామంది రావట్లేదు అంటున్నారు కదా, ఈ బటన్ ఆఫ్ ప్రెస్ చేస్తే మనకి ఫోకస్ అనేది తీసుకుంటుంది. ఈరోజు అపర్చర్ అంటే షటర్ స్పీడ్ గురించి కూడా లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు షటర్ స్పీడ్ అనేది ఇంకా లోగా వెళ్ళొచ్చు. నేను 1/3 అంటే నేను ఐఎస్ఓ లోగా పెట్టుకుని 50 కనిపిస్తుందేమో, ఐఎస్ఓ 50 పెట్టుకొని షటర్ స్పీడ్ వచ్చేసరికి 1/3 వచ్చేసరికి నాకు ఓకేనా మామ, ఇలా కనిపిస్తుంది ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను షటర్ స్పీడు 1/10కి వెళ్తున్నా. ఇంకొంచెం 15, 1/20, 1/25. అంటే మీరు షటర్ స్పీడ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, లైటింగ్ అనేది డౌన్ అయిపోతుందమ్మా. అంటే నాకు షటర్ అనేది ఇలా ఫాస్ట్గా తీసుకోవాలి కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను అమ్మా. తర్వాత కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామ ఇప్పుడు లైట్ వేసారు రూమ్లో. ఇది ఏంటంటే ఇంతకుముందు తీసిన వీడియో వచ్చేసరికి ఫొటోస్ కానీ ఏదన్నా న్యాచురల్ లైట్ మామ. అంటే బ్యాక్ సైడ్ నాకు డోర్ ఓపెన్ చేసి పెట్టాను. డోర్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన లైట్ తోటి నేను తీసుకున్నా. ఇప్పుడు రూమ్లో లైట్ ఆన్ చేసి పెట్టా. లైట్ ఆన్ చేసి పెడితే ఇది ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇందులో సెట్టింగ్స్ అనేది చిన్న చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు 1/10 పెట్టా, ఐఎస్ఓ 80 పెట్టా. సో ఎందుకంటే లైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. ఓకే, తర్వాత ఇప్పుడు ఫాగ్. సారీ, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఫోన్లో క్లారిటీ కనిపించిందా. నేను ఇప్పుడు ఫాగ్ స్ప్రేని పిక్స్ తీస్తున్నా. ఓకేనా, బ్యాక్గ్రౌండ్లో దానికి దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది వితౌట్ లైట్, ఇది విత్ లైట్ మామ. నేను అన్నీ పోస్ట్ చేస్తాను ఫొటోస్. వాచ్ అనేది తీసేస్తా. ఇప్పుడు నాకు ఓన్లీ ఇది ఒకటే ఉంది. సో ఇప్పుడు నాకు ఫ్రేమ్లో వచ్చేసరికి 1 సెకండ్ నేను క్లియర్గా చూపిస్తాను. ఇందులో వచ్చేసరికి నాకు ఒకటే ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఫ్రంట్లో ఒక లెన్స్ ఆపోజిట్లో నాకు ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా నాకు ఇదే ఫోకస్ తీసుకుంటుంది. ఓకేనా, అన్నీ పోస్ట్ చేస్తా, చూడండి ఒకసారి. ఇప్పుడు కెమెరాలో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, 2 ఉన్నాయి ఆబ్జెక్ట్స్. ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి వాచ్, సెకండ్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి మనకి ఫాగ్ స్ప్రే బాటిల్. సో ఇప్పుడు నేను ఫోకస్ ఎలా షిఫ్ట్ చేయాలో చూపిస్తున్నాను. జస్ట్ స్క్రీన్ మీద ట్యాప్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా దానికి షిఫ్ట్ అయింది. ఇప్పుడు నేను వాచ్ మీద ట్యాప్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా వాచ్ మీద ఫోకస్ షిఫ్ట్ అయింది. అంటే స్క్రీన్లో మనకి ఇది టచ్ సెన్సర్ కాబట్టి మనం బాటిల్ మీద ఫోకస్ చేస్తే దీని మీద చేస్తే దీని మీద, సో షిఫ్ట్ అవుతూనే ఉన్నాము. ఇది ఐఎస్ఓ నేను 500లో పెట్టాను మామ. షటర్ స్పీడ్ వచ్చేసరికి 1/25. సో అందుకే మనకి ఫాస్ట్గా ఫోకస్ తీసుకుంటుంది. ఇంకొంచెం నెంబర్ ఇంక్రీజ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా ఫోకస్ తీసుకుంటుంది. స్లోగా తీసుకుంటే అదే షటర్ స్పీడ్ అనేది స్లోగా పెడితే ఇంకా స్లోగా ఫోకస్ తీసుకుంటుంది. నేను ఫోన్తో నెక్స్ట్ వీడియోస్ రికార్డ్ చేసి చూపిస్తాను అమ్మా. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే, ఎలా వస్తుందని నాకు తెలియదు. జస్ట్ అందుకే ఫోకస్ ఎలా షిఫ్ట్ అవుతుందో చూస్తున్నారు కదా, అందుకే. సో సింపుల్.
టచ్ సెన్సార్ ఉంది కాబట్టి మనకి ఫోకస్ అనేది ఈజీగా షిఫ్ట్ అవుతుంది మామ. మరి లైటింగ్ ఎలా వస్తుందో డైరెక్ట్గా ఇది మ్యాక్సిమం ఎడిట్ చేయట్లేదు, ఎందుకంటే స్టార్టింగ్లో ఎడిట్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయడం అనేది నా ఐడియా. మెల్లమెల్లగా నాకు టైం కుదిరితే ఎడిట్ చేస్తున్నాను, జస్ట్ కలర్ కరెక్షన్సే. ప్రజెంట్ అయితే నేను స్టార్టింగ్లో కొంతవరకు నేను అసలు ఎడిట్ చేయకుండా రా ఫుటేజెస్ లేకపోతే కట్ చేసి వీడియోస్ నేను యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తాను. ఎడిట్ చేసేంత టైం లేదు మామ, ఆఫీస్కి నేను వెళ్ళాలి రోజు. సో టైం ఒక వీడియోస్ అవుతున్న కొద్దీ నాకు ఒక ఐడియా వస్తుంది టైం ఎంతవరకు కేటాయించాలనేది అలాగా. సో సెకండ్ వీడియో చూద్దాం మామ. బాయ్.